అందరికీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నా విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం అంటే మాకు ఆంధ్ర యూనివర్సిటీ రోజులు గుర్తుకొస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీ రోజులు అంటే మేము చదివిన కాలం ఒక స్వర్ణయుగం అంటే అసలు ఆవిష్కరణలు కానీ, రీసెర్చ్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే విద్యార్థి ఉద్యమాలు కానీ, ఇట్స్ యూనివర్సిటీ లైఫ్ అన్నది కరెక్ట్గా ప్రతిస్పందించే పరిస్థితులలో మేము ఎంఎస్సి చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉందంటే, నేను మొన్న ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల పండగకి నేను రావడం జరిగింది. యూనివర్సిటీ పెట్టిన తర్వాత 100 సంవత్సరాలు అయింది అని చెప్పి ఆ 100 సంవత్సరాల దానికి మా డిపార్ట్మెంట్ ఒక సెలబ్రేషన్ జరిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ దానికి అటెండ్ అయ్యాను. దానికి అటెండ్ అయిన తర్వాత దానికి మా అందరి దగ్గర నుంచి కూడా పాత స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని డిపార్ట్మెంటు ఒక హెడ్ అండ్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ ఇద్దరు కలిపి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కలిపి ఒక బ్యూటిఫుల్గా కార్యక్రమం అరేంజ్ చేశారు. చాలా బాగా చేశారు. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారిని పిలిచాము. చాలా బాగా జరిగింది. వేరేజ్ తర్వాత యూనివర్సిటీ ఈ 100 years ఫంక్షన్కి సీఎం వచ్చారు, గవర్నర్ వచ్చారు. దానికి వాళ్ళు కూడా ఫంక్షన్ చేశారు. యూనివర్సిటీ ఈ రోజున్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ హాస్టల్స్లో శానిటేషన్ లేదు, యూనివర్సిటీలో శానిటేషన్ లేదు. తర్వాత ఒక 100 మంది విద్యార్థులు ఉండవలసిన చోట 10 మంది అధ్యాపకులు కూడా లేరు. అంటే 100 మంది అధ్యాపకులు ఉండాలి. నాట్ ఈవెన్ 10% లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ అయితే అసలు లేనే లేదు. అంత అసలు స్టాఫ్ లేని యూనివర్సిటీగా నాకు కనపడతా ఉంది. మరి ఇటువంటి యూనివర్సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సుమారు 500 కోట్లు వివిధ రూపాల్లో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆయన యూనివర్సిటీ వెల్డటరీ ఫంక్షన్లో ఆయన 500 కోట్లు ఇస్తాను అని ప్రకటించారు. ఈ రోజుకి సంవత్సరం అయిపోతూ ఉంది. ఈ రోజుకి ఆయన అనౌన్స్ చేసిన డబ్బులు ఇవ్వలేదు. అదే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ 100 years, 200, 150 years దానికి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు పైన ఇచ్చి ఆయనే ఫంక్షన్ జరిపారు. ఇక్కడ యూనివర్సిటీయే ఫంక్షన్ జరిపింది, స్టేట్ గవర్నమెంట్ పెత్తనం చేసేది. వేరే ఉస్మానియా యూనివర్సిటీకే 1000 కోట్లు ఇచ్చి యూనివర్సిటీ ద్వారానే ఫంక్షన్ చేశారు. అంటే రాష్ట్రంలో యూనివర్సిటీ పరిస్థితులు ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలు మేము చదువుతున్నప్పుడు ఏముండేది? ఆంధ్ర యూనివర్సిటీ ఉండేది, నాగార్జున యూనివర్సిటీ ఉండేది, తిరుపతి యూనివర్సిటీ ఉండేది, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉండేది, ఎస్వి యూనివర్సిటీ ఉండేది. ఒక ఉమెన్స్ యూనివర్సిటీ 6 యూనివర్సిటీలు ఉండి, లేకపోతే 7 ఉండి. ఈరోజు దగ్గర ఒక 20 యూనివర్సిటీలు అయిపోయినాయి. చాలా యూనివర్సిటీలను పెట్టారు. నన్నయ్య యూనివర్సిటీ అని కడపలో, వేమన యూనివర్సిటీ అని రకరకాల యూనివర్సిటీలు అని పెట్టారు. అయినా దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి తగ్గ హాస్టల్స్ కానీ, దానికి తగ్గ స్టాఫ్ కానీ, అసలు ఎటువంటి విధమైన స్టాఫ్ కూడా లేని పరిస్థితులు యూనివర్సిటీలో కనబడుతున్నాయి. యూనివర్సిటీలు అటానమస్ అని చెప్తారు కానీ అసలు అటానమస్ అన్నది యూనివర్సిటీలో లేని పరిస్థితి, ఉన్న పరిస్థితి అసలు కనబడట్లేదు. తర్వాత నేను అన్ని యూనివర్సిటీలకి చెప్తా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకి, అన్ని యూనివర్సిటీల్లో ఒకే కొరత. స్టాఫ్ ఉండట్లేదు, ప్రొఫెసర్లు ఉండట్లేదు, రీడర్లు ఉండట్లేదు, లెక్చరర్స్ ఉండట్లేదు. బయట నుంచి స్టాఫ్ని అవర్స్ ప్రాతిపదికన తెప్పించి చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మన బాధ్యతే. ఎందువల్లంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మన యూనివర్సిటీలని నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ కాలేజీలకి పెద్దపీట వేస్తూ ఉంది. సపోజ్ ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ గీతం యూనివర్సిటీ మేము చదువుతున్నప్పుడు ఒక షెడ్యూల్లో ఉండేది.
ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీ పరిస్థితి చూస్తే ఆంధ్ర యూనివర్సిటీని తలదన్నే యూనివర్సిటీ కింద అయిపోయింది. ఎందువల్లంటే ప్రభుత్వ సహకారం, ఒక మంచి ప్రదేశంలో వేలాది కోట్లైన భూముల్ని దారాదత్తం చేయడం, దాన్ని కొల్యూటెడ్ సెక్యూరిటీ కింద పెట్టి వాళ్ళు బిల్డింగులు కట్టడం, ఆ రకంగా ప్రైవేటులో యూనివర్సిటీని డెవలప్ చేసుకుంటుంది. ఏది నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ రిలేషన్స్ కలిపి వాళ్ళు హైదరాబాద్లో దగ్గర 200 కోట్ల కరెంటు కూడా కట్టకపోతే ఒకసారి హైకోర్టు ఆఫ్ చేసింది. ఇలాగ ప్రైవేట్ యూనివర్సిటీలకి ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారంగా రాయితీలు ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాయి. వేరే గవర్నమెంట్ యూనివర్సిటీలకి ఇక్కడ చదివేది పేద విద్యార్థులు, ఇటువంటి యూనివర్సిటీలకి రాయితీలు ఇవ్వట్లేదు. తర్వాత మేము చదువుతున్నప్పుడు స్కాలర్స్ ఉండేవారు, ఇప్పుడు స్కాలర్స్ సిస్టమే లేకుండా పోయింది. జూనియర్ లెక్చరర్స్ ఉండేవారు, లెక్చరర్స్ ఉండేవారు, రీడర్స్ ఉండేవారు. ఇప్పుడు ఏమీ లేవు, ఒక పరిశోధనలు అన్నాయి అసలు ఏమీ లేవు. కాబట్టి మీరు అన్ని యూనివర్సిటీలోని విద్యార్థులు, స్టాఫ్, కంటిన్యూస్ స్టాఫ్ అందరూ కూడా ఈ లెక్చరర్స్ అంటే అవర్లీ బేసిస్ చేస్తున్న లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు మీరందరూ కలవాల్సిన బాధ్యత ఉంది. నేను అన్ని యూనివర్సిటీలకి తిరుగుతాను, మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. మీరు తప్పకుండా నాకు కోఆపరేట్ చేయండి. నేను నెక్స్ట్ మంత్లో అది పెడతాను. పెట్టినప్పుడు అన్ని యూనివర్సిటీలకి లెటర్స్ రాసి అన్ని యూనివర్సిటీని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిసేలాగా ఒక ఉద్యమాన్ని నిర్మించి మన యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల హక్కులు, అధ్యాపకుల హక్కులు, యూనివర్సిటీలని అటానమస్గా చేసే విధానం గురించి మనం పోరాటం చేద్దాం. తప్పకుండా పోరాటంతోనే మనం హక్కులు సాధించుకోగలం. అవే అడుగులేద్దామని మరి తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలతో తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.